సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. గత వారంలో ఏ గ్రహం తాలూకు అనుకూలత లేదు, 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ వారంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, అలాగే ఈ వారంలో చంద్రుడు యోగిస్తూ ఉన్నారు. లాభస్థాన స్థిత శుక్రుడు అలాగే చంద్రబలం వారంలో ప్రధానంగా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి విషయాలు. అంటే మిగతా గ్రహాలు, ఉదాహరణకి ఈ రాశి వారికి ఉన్నటువంటి పాపార్గళం అనగా వ్యయమందు రవి, 2వ స్థానమందు కుజుడు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహ సంపత్తి, అష్టమ రాహువు అలాగేనేమో భాగ్య శనేశ్వరుడు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితులు అయినప్పటికీ కూడా శుక్రచంద్రుల యొక్క కొంత అనుకూలత, వాటి తాలూకు ఫలితాలు కొంత ఉపశమనాన్ని కలగజేస్తాయి. ఉదాహరణకి ఏదైనా బాగా విపరీతంగా కష్టపడి పనిచేస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక సపోర్ట్ దొరకడం, మీ యొక్క కష్టంలో ఇతరులు కొంత భాగస్వామ్యాన్ని వహించడం, లేదా వారి యొక్క సపోర్ట్ ద్వారా ఏదైనా ఒక పనిని అంత కష్టపడకుండా పూర్తి చేయగలగడం. ఇక్కడ మాట సహాయం కావచ్చు, ధన సహాయం కావచ్చు, లేదా ఆలోచనల రూపేణ సహాయం కావచ్చు, ఏదో ఒకటి మీకు ఆ సహాయం అందేటువంటి పరిస్థితులు. కొంత గందరగోళమైనటువంటి వాతావరణం, అంటే ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియనటువంటి సందిగ్ధ నుండి కొంత ఎవరైనా మనకి అనుభవజ్ఞులు ఏదైనా ఒక మంచి మాట చెప్తూ ఉండడం. ఇలా ఏంటి అంటే గత వారాలతో పోల్చుకుంటే కొంత ఊరట లభించేటువంటి పరిస్థితులు, కొంత ఉపశమనం దిశగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఈ కర్కాటక రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అయితే ఆర్థిక పరమైనటువంటి విషయాలు కానీ, ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కానీ గత వారాల్లో ఏ విధంగా అయితే ఉన్నాయో అదే మాదిరిగా కొనసాగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకించి 2వ స్థానం ముందు కుజకేతువులు కలిసి ఉన్నప్పుడు మాట పట్టింపులు చాలా ఎక్కువగా వస్తాయి. మీ గురించి మీరు కాకుండా ఇతరుల కోసం ఖర్చు పెట్టేటువంటి డబ్బు ఎక్కువగా ఉంటుంది. అలాగే అనవసరంగా ధన నష్టం అనేటువంటిది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఏదైనా ఒక గమ్యం, ఒక గోల్ పెట్టుకున్నప్పుడు దాన్ని రీచ్ అవ్వాల్సినటువంటి టైంలో రీచ్ కాకుండా చాలా ఇబ్బందులు పాలయ్యి ఏదో రకరకాలుగా శారీరకమైనటువంటి శ్రమను అనుభవించేటువంటి పరిస్థితులు కూడా కర్కాటక రాశి వారిలో ఉంటాయి. ఇవన్నీ దేనివల్ల? అటు అష్టమంలో ఉండేటువంటి రాహువు, ప్రత్యేకించి 4 కాళ్ళ జంతువుల వల్ల సమస్యలు, ఒక భయం, అమ్మో ఇలా రోడ్డు మీద వెళ్తుంటే కుక్క మీద పడుతుంది, అది కరవదు కానీ కరిచినంత పనిచేస్తుంది. అలాగే ఏదైనా విషపూరితమైనటువంటి జంతువులు కనబడుతూ ఉండడం, వాటి వల్ల మనసు కొంత భయానికి లోనవుతూ ఉండడం. అవి మిమ్మల్ని ఏం చేయవు, కానీ ఏమైనా చేస్తాయేమో అనేటువంటి భయమే చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. అటువంటి భయాలకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా సమస్యలు ఏమీ లేవు, కానీ వస్తాయేమో అనేటువంటి భయం మాత్రం వెంటాడుతూ ఉంటుంది. ఇదంతా మానసికంగా రాహువు కల్పించేటువంటి మాయ కాబట్టి దాని నుండి ఎప్పటికప్పుడు బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా భయపడకండి, మానసికంగా ధైర్యంగా ఉండండి. ముఖ్యంగా ఆంజనేయ ఆరాధన అధికంగా చేయండి. వీలున్నంత వరకు ఆదివారం నాడు రాహుకాల సమయంలో మినపప్పుతో చేసినటువంటి పదార్థాలు ఏవైనా సరే దానం చేయండి. తత్ఫలితంగా మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి.